ఓసారి ఓ గాడిదలు కాచే వ్యక్తి ఆ రాత్రి ఓ చెట్టు క్రింద గాడిదలన్నింటినీ తోలాడు. ఊరికి దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో తాను నిద్రపోయాక గాడిదలన్నీ ఎటైనా వెళితే అనే అనుమానం వచ్చింది. ఓ గాడిద మెడలో ఎప్పుడో తాను కట్టిన 3 మూర్ల తాడు కంటపడింది. దానితో ఆ గాడిదను ఓ చెట్టుకు కట్టివేశాడు. మరి మిగతా గాడిదల సంగతి ఏమిటి ఆలోచించాడు. గాడిదల తెలివి గురించి అతని తాత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రతి గాడిద దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఏ తాడు లేకపోయినా వాటి కాళ్ళను తాడుతో కడుతున్నట్లు దాని 2వ కొసను చెట్టుకు కట్టినట్లు నటించాడు. గాడిదలన్నీ నెమరు వేస్తూ ఎక్కడివి అక్కడే పడుకొని నిద్రించాయి. తెల్లవారింది. కాపలా కాసే వ్యక్తి నిద్రలేచాడు. తాడుతో కట్టిన గాడిదను విడిపించాడు. ముందుకు అదలించాడు. ఆ గాడిద 4 అడుగులు ముందుకు సాగి మిగతా గాడిదలు తనను అనుసరించటం లేదని అక్కడే ఆగిపోయింది. కాపలాదారుడు మిగతా గాడిదలను కూడా అదలించాడు. కానీ పాపం అవి లేచి ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడిపోయాయి. కర్రతో కొడుతూ అదలిస్తున్నా అవి కదలకుండా, కట్టిన తాళ్ళు విప్పకుండా ఎలా కదలాలి అన్నట్లు దీనంగా కాపలాదారుడి వైపు చూస్తున్నాయి. ఇతనికి గత రాత్రి తాను కట్టినట్లు నటించిన విషయం గుర్తుకు వచ్చింది. తనలో తాను నవ్వుకుంటూ ప్రతి గాడిద దగ్గరకు వెళ్ళి కట్లు విప్పినట్లు నటించాడు. గాడిదలన్నీ ముందుకు సాగాయి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలైనా కొంతమంది మాత్రం ఈ కథలో గాడిదలలాగా భావదాస్యం నుండి బయటకు రావటం లేదు. పరాయి వాసన పోవటం లేదు. అది పోవాలి అంటే కట్టినవాడే విప్పాలేమో పాపం. దక్షిణాదికి చెందిన ఓ ముఖ్యమంత్రి చైనాకు అనుకూలంగా మాట్లాడటం అంటే ఎంతటి భావదాస్యమో అర్థం చేసుకోవచ్చు. ఈయన గతంలో చైనాతో యుద్ధం జరిగిన సమయంలో గాయపడిన ఈ దేశ సైనికులకు ఎవరూ రక్తదానం చెయ్యవద్దని ప్రచారం చేసిన ప్రబుద్ధుడు. మరి భావదాసుడు ఏం చేస్తాం మరి. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో జపాన్ ప్రధాని ఒక ప్రకటన చేశాడట. సైన్యానికి ఆహారపు కొరత ఏర్పడింది కాబట్టి ఎవరూ దేశంలో గుడ్లను కొనవద్దు, తినవద్దు అని. ప్రకటన చేసిన ప్రక్క రోజున దుకాణాల ముందు బారులు తీరిన జనం కనిపించారు. వీరంతా గుడ్ల కోసం వచ్చిన జనం కాదు, తమ ఇండ్లలో ఉన్న గుడ్లను తీసుకొని దుకాణాలలో తిరిగి ఇవ్వటం కోసం వచ్చిన జనం. చైతన్యం అంటే అది. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా చేతిలో చావు దెబ్బతిన్న జపాన్ ప్రజ ఒక్కటంటే ఒక్కటి కూడా అమెరికా వస్తువులు వాడలేదు, కొనలేదు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. పక్కలో బల్లెంలా ఉండి భారత ముద్దుబిడ్డలైన సైన్యాన్ని పొట్టన పెట్టుకుంటున్న చైనా ఉత్పత్తులను కొంటున్న మన జనం ఆలోచించాలి. చైనా బజారు పేరుతోనో, కరాచీ బేకరీల పేరుతోనో శత్రువు భజన చేస్తూ వారి ఆర్థిక మూలాలను బలపరుస్తున్న అస్మదీయులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఓం ప్రశాంతి. ఓం